కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడి కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా పశువుల మందలపై దాడులు చేస్తున్న పులి నిన్న ఓ యువతిని చంపేసింది. కాగజ్ నగర్ మండలం గన్నారంలో పత్తి ఏరుతున్న మోర్లె లక్ష్మిపై దాడి చేసింది. అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈద్గాం, నజరుల్ నగర్, సీతానగర్, అనుకోడ, గన్నారం, కడంబ, ఆరిగూడ, బాబునగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పంట చేలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా 144 సెక్షన్ విధించారు. దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఏరియాలో నిన్న జరిగినటువంటి పెద్ద పులి దాడిలో మోర్ల లక్ష్మి అనే వివాహిత మృతి చెందిన ఘటనతోటి అటు ఫారెస్ట్ అధికారులు గాని ప్రభుత్వం గాని పెద్ద ఎత్తున అలర్ట్ అయింది. ఏకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఒక ఫారెస్ట్ ఏరియాలో ఏదైతే పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో 144 సెక్షన్ పెట్టారు. దీంతో అందరినీ కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా అటు మనకు కాగజ్ మండలం ఈజ్గాం విలేజ్ లో ఉన్నట్టు సీతానగర్, అనుకోడ, గన్నారం, ఆరేగూడ ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైతే పులి సంచారం వెళ్తుంది, పులి ఎటువైపు అయితే వెళ్తుందో అని గుర్తించినటువంటి అధికారులు ఆ ఏరియాలో ఆ గ్రామాల పరిధిలో అటవీ ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ మంది వెళ్ళొద్దని చెప్పారు. ఒకవేళ అత్యవసరం అయితే తప్ప ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పొలాల కాడికి వెళ్ళినా వీళ్ళ పశువులను కూడా మేపడానికి కూడా తీసుకెళ్లొద్దు. ఒక 2-3 రోజుల పాటు పశువులను కూడా ఇంటి దగ్గరనే ఉంచి వాటికి మేతేయండి, అడవికి తీసుకెళ్లొద్దని చెప్పారు. అత్యవసరం అయితే 2-3 కలిసి సురక్షంగా సేఫ్టీగా ఉండే విధంగా కట్టగిట్లా పట్టుకొని వెళ్లాలని చెప్పారు. మీకు మరింత అత్యవసరం అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్తే మాకు సంబంధించినటువంటి బీట్ ఆఫీసర్లు కానీ, సెక్షన్ ఆఫీసర్లు కానీ ఇంకా ఎవరైనా సిబ్బంది ఉంటే వారినైనా మీకు తోడుగా పంపుతామని కూడా గ్రామాలలో డబ్బు చాటింపేశారు. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. సో ఒక హై అలర్ట్, హై టెన్షన్ అయితే ఈ కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఏరియాలో ఉంది. ఎందుకంటే పెద్ద పులి నిన్న మోర్ల లక్ష్మిని చంపడానికంటే ముందు ఒక ఆవుపై దాడి చేసింది. ఆ ఆవు కూడా పెద్ద పులి దాడిలో ఆవు కూడా మృతి చెందింది. అంటే అక్కడ ఆవును ఫస్ట్ చంపినటువంటి పులి ఇటు మహిళపై దాడి చేసిన తర్వాత అది అదే టెన్షన్ లో ఉంటుంది. కాబట్టి ఆ టెన్షన్ లో, ఆ ఇంటెన్సిటీలో అది మళ్ళీ తిరుగుతున్న క్రమంలో మనుషులు కనబడిన, పశువులు కనబడిన మరోసారి ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. అది దాని ఇంటెన్సిటీ అలానే ఉంది కాబట్టి అటాక్ చేస్తుంది. కాబట్టి ఎవరు వెళ్ళదని 144 సెక్షన్ పెట్టారు. అయితే పులులు ఒకసారి మనకి అసలు ఎక్కడి నుంచి వచ్చిన పులి, మనకు తెలంగాణ సంబంధించిన పులేనా, ఫారెస్ట్ కాగజ్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి పులేనా, మహారాష్ట్ర నుంచి వచ్చిన పులేనా అనే దానిపైన కూడా అటవీ శాఖ అధికారులు పాద ముద్రలను గుర్తించి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే కుమ్రం భీం మనకు కాగజ్ నగర్ ఈ ఏరియాలలో గతంలో పులులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే నిన్న ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఈ ఏరియాలో పులుల జాడ గత 2 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో లేదు. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులకు అడవులలో కెమెరాలు పెడతారు. పులుల ట్రాకింగ్ కూడా వాళ్ళ సిస్టమ్ ఉంటుంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏరియాలో ఇప్పుడు పెట్టినటువంటి 144 సెక్షన్ ఏరియాలో గత 2 years నుంచి ఆ ఏరియాలో పులి సంచరించిన ఆనవాళ్ళు లేవు. కాబట్టి మన తెలంగాణలో ఉన్నటువంటి కవ్వాల్ టైగర్ జోన్ ఏరియాలో తిరుగుతున్నటువంటి పులి కాకపోవచ్చు, మహారాష్ట్ర నుంచి వచ్చిన పులిగా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే పక్కనే మనకు మహారాష్ట్ర జస్ట్ ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి. కాబట్టి అక్కంచెల్లి వచ్చిన పులి కావచ్చు అని అనుకుంటున్నారు. పులి పాదముద్రలు ఆధారంగా వాళ్ళు రెక్టిఫై చేశారు. దాన్ని చూస్తే 2.5 సంవత్సరాల వయసున్న పులిగా వాళ్ళు గుర్తించారు. కాబట్టి దాని తోడు కోసం వెతుకుతున్నది, అలానే ఆకలి కోసం అలమటిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఏరియాలో కూడా ఎక్కువ మనకు జంతువులు కనిపించవు. అది ఇప్పుడు పులి సంచరిస్తున్న ఏరియాలో జంతువులు ఉండవు. కాబట్టి అంటే అది తినగాల్సిన దుప్పిలు కానీ, జింకలు కానీ మిగతావి ఉండకపోవడం వల్ల అది మనుషుల మీద కూడా దాడి చేస్తుంది, పశువుల, ఎద్దుల మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు వెళ్ళొద్దని 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి అధికారులతో కూడా వాళ్ళు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడుతున్నారు. అక్కడ మీ ఏరియా నుంచి ఏమైనా పులులు మిస్ అయితే ఏ పులి మిస్ అయిందని చెప్తే దాని ప్రకారం అటు మహారాష్ట్ర, ఇటు మనకు సంబంధించిన కాగజ్ నగర్ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు కూడా జాయింట్ ఆపరేషన్ చేసే పనిలో ఉన్నారు. ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. చాలా చోట్ల కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పులికి సంబంధించినటువంటిది
జాడను గుర్తించే పనిలో ప్రస్తుతానికైతే అధికారులు ఉన్నారు. పులి యొక్క సంచారంతో మహిళపై దాడి చేసి చంపేయడంతో ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున భయానికి గురవుతున్నారు అన్న.